రుచులు, సంస్కృతి, ధర్మము ఇవన్నిటికీ కేంద్ర బిందువు గోవు మాత్రమే. గోవు లేకపోతే ఇవేవీ లేవు. గోవుకే పార్లమెంట్ లో స్థానం లేదు అని అంటే, గోవుకే ఈ దేశంలో బతికే స్థానం లేదు, దానికేం ప్లాన్ లేవు మా దగ్గర అంటే, గోమాతే దానికి సమాధానం చెబుతుంది. గోమాత చెప్పే సమాధానం అతి భయంకరంగా ఉండబోతుంది. గోవు దెబ్బతింటే మొత్తం ప్రకృతి సమస్తం సంక నాగిపోతుంది. గోమాత దెబ్బతింటే ఈ ప్రకృతి సంక నాగిపోతుంది. ప్రకృతి ప్రళయాలు సృష్టిస్తాయి. కాబట్టి తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, గోమాతకి ప్లాన్ లేవు, గోమాతకి స్థానం లేదు, గోమాతకి అవకాశం లేదు, గోవుల గురించి మాకు ఆలోచించే మాకు బుద్ధి లేదు అని ఎవరైనా మాట్లాడుతున్నారనంటే ఆ గోమాత తిరిగి సమాధానం చెప్తుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను.